చూడండి, ఇందులో ఏదైతే వ్రాసి ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా బాండ్ పేపర్ మీద టైప్ చేసి మీరు సంతకం చేయవలసి ఉంటుంది. ఇది ప్రూఫ్. జాగ్రత్తగా చదువుకోండి. ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి, మార్చి మీ ఇష్ట ప్రకారం రిజిస్టర్ చేస్తాం. చదవండి. ఒరే గోపి, నువ్వు కూడా చూడరా, లేకపోతే రేపు ముసలివాళ్ళు ముందు చూపు లేదు, అలా రాసుంటే బాగుండేది, ఇలా రాసుంటే బాగుండేది అని నన్ను చెప్పచ్చు. ఎందుకైనా మంచిది, నాకు కనపడని తప్పులు నీకు కనపడచ్చు. చూడు, నువ్వు కూడా చూడు. అత్తయ్య, మీరు కూడా ఒకసారి చూడండి. అందరూ చదివారా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, చేయిందాం. ఏం లేదు సార్, అక్షరం అక్షరం జల్లెడు పట్టాం. సూపర్గా ఉంది, మీరు కానివ్వండి. సేమ్ టు సేమ్ బాండ్ పేపర్ మీకు ఎక్కేస్తుంది. మీకేం అబ్జెక్షన్ లేదు కదా? ఏం లేదు, మీరు కానివ్వండి. ఓకే. మోహన్ సార్. మిస్టర్ మోహన్ సార్. ప్లీజ్ దీన్ని టైప్ చేయండి బాండ్ పేపర్ మీద. ఓకే. నో చేంజెస్, యాజ్ ఇట్ ఈస్. ఓకే సార్. ఓకే. ఆగండి. ఒక్క నిమిషం. మీరు టైప్ చేయబోయే పేరులో చిన్న మార్పు చేయాలి. అర్చన పేరు బదులుగా మా అత్తయ్య గారి పేరు మార్చాలి. అర్చన, ఏమిటమ్మా నువ్వు అనేది? స్థలం నా పేరున కాకుండా అత్తయ్య గారి పేరు మీద రిజిస్టర్ కావాలంటున్నాను. అర్చనకి బదులుగా భాగ్యం అని రాయమంటున్నాను, అంతే. మోహన్ సార్. వారు చెప్పినట్టే భాగ్యం వైఫ్ ఆఫ్ రంగయ్య అని మార్చి టైప్ చేయండి. ఓకే సార్. సార్ కొంచెం ఆగండి సార్. అర్చన, ఏమిటమ్మా ఇంత సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మావయ్య, నేను వెంటనే తీసుకున్న నిర్ణయం కాదు. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. స్థలం అత్తయ్య గారి పేరున ఉండడమే మంచిదనిపించింది. అందుకే అలా రాయమంటున్నాను. వద్దమ్మా అర్చన, నీ పేరు మీద ఉండడమే న్యాయం. పేరు మార్చాల్సిన పని లేదు. అవునర్చన, మీ అమ్మగారు నగలిచ్చే ముందు స్థలం నీ పేరు మీద రిజిస్టర్ చేయించాలని స్పష్టంగా చెప్పారు. అదే కదా ఆవిడ ఆలోచన. మళ్ళీ ఇప్పుడు అమ్మ పేరు మీద రిజిస్టర్ చేయించమంటావేంటి? అసలు స్థలం కొనాలనే ఆలోచన చేసిందే అత్తయ్య. స్థలం వల్ల కలిగే లాభాలను చెప్పింది అత్తయ్యే. అలాంటప్పుడు స్థలం అత్తయ్య పేరునుండడంలో తప్పే ఉంది. ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలియట్లేదు, కానీ ఒకటి మాత్రం నాకు నచ్చట్లేదు. అదేమిటంటే ఇప్పుడు ఇక్కడ నీ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. పైగా ఈ స్థలం నీ పేరు మీద కొనటం వాళ్ళ కోరిక. అలాంటిది ఆఖరి నిమిషంలో మీ అత్తయ్య పేరు మీద మార్చమంటాం నాకేం బాగుండలేదమ్మా. ఇది రేపు మళ్ళీ ఏ పంచాయతీకి శ్రీకారం చుడుతుందోనే నాకు భయంగా ఉంది. అందుకే మరొక్కసారి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం అమ్మా. అవునర్చన, మా నాన్న చెప్పింది కూడా నిజమే.
అసలే మేమన్నా మా కుటుంబం అన్నా మీ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం మీ వాళ్ళకి తెలిస్తే గొడవలు ఇంకా పెద్దవవుతాయి, మనస్పర్ధలు పెరుగుతాయి. ఈ విషయాన్ని మీ అమ్మ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అందుకే నా మాట విను, ఒకసారి బాగా ఆలోచించు. స్థలం నీ పేరు మీద రిజిస్టర్ అవ్వనివ్వు. మీరంతా అనవసరంగా భయపడుతున్నారు. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎప్పుడైతే ఆ నగలు నా మెళ్ళో వేసి నన్ను అత్తగారింటికి పంపారో అప్పట్నుంచి అవి నా సొంతం, నా అత్తింటి సొత్తు అయింది. దాని గురించి అడిగే హక్కు వాళ్ళకి లేదు. నా ఇష్ట ప్రకారం నేనేమన్నా చేసుకోవచ్చు, ఏవైనా కొనొచ్చు, ఎవరి పేరు మీదైనా రిజిస్టర్ చేయించొచ్చు. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. అర్చన, మరొక్కసారి ఆలోచించమ్మా. తర్వాత అది చిన్నపిల్ల, మీరంతా ఉండి ఏం చేస్తున్నారని మీ వాళ్ళు అడిగితే మా దగ్గర ఏ సమాధానం ఉండదమ్మా. అందుకే మరొక్కసారి ఆలోచించు. మావయ్య, వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు, మీరేం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా మీరు నన్ను బలవంత పెట్టి రాయిస్తే తప్పు, కాని నాకు నేనుగా నా ఇష్ట ప్రకారం రాయిస్తే తప్పెందుకు అవుతుంది మావయ్య? ఏమండి, మీరు మా అత్తయ్య పేరు మీద స్థలం రిజిస్టర్ చేయించండి. సరే, ఆమె చెప్పినట్లే చేయవయ్యా. ఓకే సార్. సరే కానివ్వండి. ఆవిడ నగలు, ఆవిడ డబ్బు, ఆవిడ ఇష్ట ప్రకారమే కానివ్వండి సార్. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఏడవకండి. ప్రేమ్ ఏదో కోపంలో వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళడు. నాన్న అంకుల్ వెళ్ళారుగా, తప్పకుండా వెతికి తీసుకొస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రేమ్ తప్పకుండా తిరిగొస్తాడా ఆంటీ? లేదమ్మా, నాకు ఆ నమ్మకం లేదు. కానీ పెంచిన దాన్ని నాకు తెలీదా వాడి గురించి? ఏనాడైనా అలిగి ఇల్లు వదిలి వెళ్ళలేదమ్మా. అసలు వాడిలో కోపమే చూడలేదు. అలాంటిది ఇంట్లోంచి వెళ్ళడమే కాదమ్మా, ఒక్క ఫోన్ కాల్ కూడా చెయ్యలేదమ్మా. అసలు నా కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. ప్రేమ్ వచ్చాడు, నా ప్రేమ్ వచ్చాడు. నాన్న ప్రేమ్. ఏమండి, ప్రేమ్ ప్రేమ్ రాలేదా? ఎక్కడున్నాడండి? వచ్చాడా? అసలు వస్తానన్నాడా? అసలు ఎలా ఉన్నాడండి? బయట నిలబడ్డా? ప్రేమ్ ప్రేమ్, నాన్న ప్రేమ్, ప్రేమ్ ప్రేమ్. అమ్మా మీనాక్షి, కంగారు పడకమ్మా. ప్రస్తుతం మేము వెతికిన చోట ఎక్కడా కనిపించలేదు. కోపం మీద ఎక్కడికైనా వెళ్ళాడే ఏమో. నిదానంగా కాస్త కోపం తగ్గాక వస్తాడులేమ్మా. సెల్ ఫోన్ కూడా చాలాసార్లు ట్రై చేశాం, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంది. అంటే వాడికి ఇంకా కోపం తగ్గలేదేమో. అందుకే అలిగి అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేమో. నువ్వేం భయపడకు తల్లి, వస్తాడులే. లేకపోతే మేము మళ్ళీ వెతికి తీసుకొస్తానులేమ్మా. అయ్యో, ఏం వెతికి తీసుకురావడం అన్నయ్య? వాడి చాడు తెలియలేదంటే నా గుండెదడి పెరుగుతోంది. నేను వాడిని చూస్తేనే గాని నా మనసు కుదుట పడదన్నయ్య. అమ్మా, లేనిపోయిన భయాలు పెట్టుకోకు. కుర్రతనం కదా, కాస్త కోపం ఎక్కువగానే ఉంటుంది. తర్వాత మీరు భయపడుతుంటారని ఆలోచిస్తాడులే అమ్మా. మీ ప్రేమ తెలియని ప్రేమ కాదమ్మా వాడు. నువ్వు కాస్త నిబ్బరంగా ఉండు. అబ్బరంగా పెంచుకున్న కొడుకు కనపడకుండా ఉంటే నేనెలా నిబ్బరంగా ఉండగలనన్నయ్య? నా కన్న కొడుకుని చూస్తేనే గాని ఈ కన్న తల్లి కంట కన్నీ రాగదు. ఇక నా వల్ల కాదన్నయ్య. చేతికందిన కొడుకు మీద చేయి చేసుకున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపో అని కఠినంగా మాట్లాడారు. వాడు ఈయన రక్తం పంచుకు పుట్టిన కొడుకే కదా, అదే పౌరుషం రోషం వాడికి ఉంటుంది కదా.
మాత్రం తేలిగ్గా తిరిగి వస్తాడని నేను అనుకోవట్లేదు. వాడు లేని ఇంట్లో నేను ఉండలేనన్నయ్య. ఇక లాభం లేదు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి. ఆ? ఏమని కంప్లైంట్ ఇమ్మంటావే? వాడు ఏమన్నా 5 ఏళ్ల కుర్రవాడా? బడికి వెళ్ళలేదని కొట్టామని ఇల్లు వదిలి వెళ్ళాడని కంప్లైంట్ ఇవ్వడానికి? వాడి చిన్నవాడు కాదే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కుటుంబ పరువు ప్రతిష్టలు బజారును పడేయమంటావా? వింటున్నారా అని ఆ మాటలు? కన్న కొడుకుని గెట్అవుట్ అని, రాకపోతే వాడి కోసం దిగులు మాని, కంప్లైంట్ ఇస్తే ఆయన పరువు దిగజారుతుందని వాటి కోసం పాకులాడుతున్నారు ఆయన. ఆయనకి కొడుకు ముఖ్యం కాదన్నయ్య, పరువు ప్రతిష్టే ముఖ్యం. అమ్మా, అలాంటి మాటలని బాధపడేవాణ్ణి ఇంకా బాధ పెట్టకు. కన్న కొడుకు కోసం వాడు పడే మనోవేదన నాకు తెలుసమ్మా. నీలా బయటపడకపోయినా దుఃఖాన్ని దిగమింగుకోలేక వాడు పడే నరకయాతన నాకు తెలుసమ్మా. జరిగిన దానికి మౌనంగా ఉన్నా వాడు అనుభవిస్తున్న బాధ వాడి మనసుకే తెలుసమ్మా. నువ్వు పుండు మీద కారం చల్లినట్లు మరి ఆ బాధని ఇంకా పెంచకమ్మా. ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, అసలు ఇలా జరగటానికి కారణం నువ్వే కదే. వాడు మనసులో బాధపడుతున్నాడు, కొన్నాళ్ళు ఆగివే అంటే వినకుండా నా చెవిలో జోరుగిలా చేరి వాడికి పెళ్లి అని నూరు పోసింది నువ్వు కదటే. పిల్లలు చూడండి, చూపులు ఏర్పాటు చేయండి అని నా వెంట పడింది నువ్వు కదూ. కాస్త ఓపిక పట్టుంటే ఇంత దూరం వచ్చేదా? అవన్నీ వదిలేసి నేనేదో వాణ్ణి బలవంతం చేపట్టి చెంప మీద ఓ దెబ్బ కొట్టబట్టే వెళ్ళాడని నా మీద అబండం వేస్తావే? నాకు వాడి మీద ప్రేమ లేదనుకున్నావా? వాడు నా కన్న కొడుకు కాదా? కాస్త అర్థం చేసుకుని మాట్లాడవే. కొడుకు పెళ్లి చూడాలని తల్లిగా ఆశపడ్డం తప్ప, మీరు చేసుకోవడం తప్ప ఏది తప్పండి? వాడిది పెళ్ళిడి వయసు అండి, ఎడాపెడ చెంపదెబ్బలు తినే వయసు కాదు. అంతా నా తప్పేనే, సరేనా? నువ్వు పెళ్లి చేయమంటం తప్పు కాదు, నేను చేసుకోరా అనటం మాత్రం తప్పు. వాడు నా మాట కాదనటం తప్పు కాదు, నేను వాడిని ఓ మాట అనటం మాత్రం తప్పు. వాడు నా పెద్దతనం మీద మనసు మీద దెబ్బ కొట్టడం తప్పు కాదు, నేను వాడిని చెంప మీద ఓ దెబ్బ కొట్టడం మాత్రం తప్పు. అంతేనా? ఒరే, ముందు తప్పు నీది అని పోట్లాడుకోవడం ఆపుతారా? ఇందులో ఎవరి తప్పు లేదురా, ఏదో ఆవేశంలో జరిగిపోయింది. మీ ఇద్దరి ఆరాటం ప్రేమ్ పెళ్లి చేయాలనే కదా, ఇంకా తప్పులెంచుకోవడం ఎందుకురా? అసలు అతని మీద చేయి చేసుకోవడానికి ఒక విధంగా కారణం నేనేరా. వద్దని ప్రేమ్ వారించినా మళ్ళీ ఈ గొడవలో తలదూర్చాను. నన్నొక మాట అన్నాడని నువ్వు రెచ్చిపోయావు. అది ప్రేమ్ ఇంట్లో నుంచి వెళ్లేదాకా వచ్చిందిరా. నన్ను క్షమించండిరా. మాకు సర్ది చెప్పటానికి నింద నీ మీదెందుకురా వేసుకుంటావు? నా కోసం వాడి అభిప్రాయం తప్పని చెప్పే హక్కు నీకుందిరా. నిన్ను పరాయవాణి చేస్తే నేనెలా తట్టుకుంటానురా? హలో హలో, బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ 9701189999 నెంబర్ ఎవరు సార్? మా అబ్బాయి ప్రేమిదండి. సార్ మీ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది? 28 సంవత్సరాలు సార్. దేనికండి ఈ డీటెయిల్స్ అడుగుతున్నారు? ఎందుకు సార్, బేగంపేట రైల్వే ట్రాక్ పక్కన ఒక బాడీ దొరికింది. సుమారుగా మీరు చెప్పినట్టే వయసు 30 లోపు ఉంటుంది. అక్కడే ఈ సెల్ దొరికింది. దాంట్లో డాడీ అనే నెంబర్ చూసి మీకు ఫోన్ చేస్తాను. మీరు వెంటనే బయలుదేరి వస్తే ఈ బాడీ ఎవరిదనేది ఐడెంటిఫై చేయొచ్చు. వెంటనే బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్కి రండి సార్. ఏమండి, ఏమైందండి? మన ప్రేమకి ఏమైందండి? రాజశేఖర్, ఎక్కడి నుంచి రా ఫోను? ఏమైందో చెప్పండి, చెప్పరా? మాట్లాడండి.